పీల్స్ అంటే ఏంటి? కెమికల్ పీల్స్ అంటే వాటిల్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయా? చర్మానికి చేసినప్పుడు సెన్సిటివ్ గా మారిపోతుందా? ఏ విధంగా చేస్తారు? అసలు అది దానికి ఎంత కెమికల్స్ ఉంటాయి? హార్మ్ఫుల్లా కాదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి అనేక అపోహలు, సందేహాలు ఉంటాయండి చాలా మందికి, ప్రశ్నలు కూడా. వీటన్నిటి గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. కెమికల్ పీల్స్ అంటే మనకి చర్మానికి ఏమైనా నష్టం కలిగిస్తుందా? అసలు కెమికల్ పీల్స్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీల్స్ చేసినాక, లేజర్ చేసినాక ఎలాంటి జాగ్రత్తలు నెక్స్ట్ డే తీసుకోవాలని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనకి పీల్స్ అనేటివి కెమికల్ సబ్స్టెన్సెస్ అని అంటారు కానివ్వండి, అన్ని ఫ్రూట్స్ నుంచి కానీ లేకపోతే హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి కానీ తీస్తూ ఉంటారండి. అయితే ఇప్పుడు మనకి చాలా కామనెస్ట్ పీల్ వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్ పీల్ అని ఉంటుందండి. ఈ గ్లైకాలిక్ యాసిడ్ పీల్ అనేది షుగర్ కేన్ నుంచి తీస్తారండి. మనకి షుగర్ కేన్ నుంచి తీసిన దానికి ఈ గ్లైకాలిక్ యాసిడ్ అనే దానికి మనకి చర్మం పైన పెట్టినప్పుడు అది స్కిన్ బ్రైటనింగ్ అవుతూ ఉంటుందండి. అలానే స్కిన్ రీజువనేషన్ కూడా అవుతూ ఉంటుంది, నలుపుని తగ్గిస్తూ ఉంటుంది, మొటిమల్ని కూడా బాగా తగ్గిస్తూ ఉంటుంది. మాండిలిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది, అది యాపిల్స్ నుంచి తీస్తారండి. అలానే మనకి సిట్రిక్ యాసిడ్ అని అంటారు కదా, సిట్రిక్ యాసిడ్ అనేది నిమ్మకాయల నుంచి కానీ, ఉసిరికాయల నుంచి కానీ, బత్తాయి నుంచి కానీ, ఆరెంజెస్ నుంచి కానీ తీస్తూ ఉంటారండి. సో ఇలా మనకి వెజిటబుల్ సోర్సెస్ నుంచి కానీ, ఫ్రూట్ సోర్సెస్ నుంచి కానీ, న్యాచురల్ సోర్సెస్ నుంచి తీసుకొచ్చే వాటినే మనం కెమికల్ పీల్స్ గా పరిగణిస్తాం అనమాట. సో ఇప్పుడు మనం డైలీ మనం తీసుకుంటున్నాం కదండి, పెరుగు మనం తప్పకుండా తీసుకుంటాం కదా. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. విడగొట్టిన పాలల్లో కూడా లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. చర్మంలోకి మనకి మంచి గ్లో రావటానికని ఇవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో మనకి పెరుగు అనేది మనకి రోజు తిన్నప్పుడు మనకి ఏమైనా అసిడిటీ ఏమైనా వస్తుందండి? పెరుగు మనం రోజు తీసుకుంటున్నప్పుడు మనకి ఏమైనా బాడీలో ఏమైనా అనర్థాలు జరుగుతున్నాయండి? కాదు కదండి. సో అలానే ఈ పర్టికులర్ యాసిడ్స్ అనేదాన్ని మనం పర్టికులర్ గా కాన్సన్ట్రేషన్ చేసి చర్మం పైనకి మనం యూస్ చేస్తూ ఉంటాం. ఈ పీల్స్ అనేటివి చర్మం పైన జస్ట్ ఒక లేయర్ లాగా అలా అప్లై చేసి రబ్ చేసేసి వాష్ చేసేస్తారండి. అది వాష్ చేయటం తోటి మనకి చర్మం ఇలా నిలనిలా మెరుస్తుందని కాదు, నెమ్మదిగా కొన్ని సెషన్స్ దాటినాక అప్పుడు మీకు రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. పీల్స్ చేసినాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పీల్స్ చేసినాక ఆ రోజు రాత్రి మీరు ఫేస్ వాష్ అనేది పీల్ అయినాక 4 hours తర్వాత మీరు పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మీరు సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవచ్చు. ఏ రోజైతే సాయంత్రం మీరైతే ఫేస్ వాష్ చేస్తారో ఆ రోజు రాత్రి అనేది మీకు మాయిశ్చరైజర్ అలాగే సీరం పెట్టుకోకూడదండి. మీరు కేవలం మాయిశ్చరైజర్ మాత్రమే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి మీరు సన్ స్క్రీన్ పెట్టుకున్నాక, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ మధ్యాహ్నానికి సన్ స్క్రీన్ పెట్టుకున్నాక, మళ్ళీ రాత్రికి వచ్చేసి సీరం మాయిశ్చరైజర్ అనేది పెట్టవచ్చండి. ఒకవేళ స్ట్రాంగ్ కెమికల్ పీల్ యూస్ చేస్తే కనుక 2-3 days వరకు మనం సీరమ్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదనమాట. 3 days తర్వాత మనం సీరం అప్లై చేస్తుంటే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. పీల్స్ లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఎక్స్ఫోలియేటింగ్ రకం, ఒకటేమో నాన్ ఎక్స్ఫోలియేటింగ్ రకం. నాన్ ఎక్స్ఫోలియేటింగ్ అని అంటే చర్మం పైన మీకు పెట్టేసినప్పుడు వాష్ చేసేసినాక మీకు మైక్రోస్కోపిక్ గా, మీకు సూక్ష్మంగా మీ కణాలు అనేటివి పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటాయండి. మీకు చర్మం పైకి కనిపించదు అనమాట. ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ చేసినప్పుడు ఏమవుతుందనంటే మన చర్మం పైన పెట్టి దాన్ని కొన్ని గంటల వరకు వదిలేస్తాం. అలా గంటల వరకు వదిలేసినప్పుడు ఏమవుతుందంటే చర్మ కణాలు అక్కడ అంతా డెడ్ అయినాయి, అన్ని మొత్తం లేయర్ గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ పొట్టులాగా ఊడిపోయి మనకి చర్మానికి మనకి బెనిఫిట్ అది మెల్లమెల్లగా వచ్చేస్తూ ఉంటుందండి. కొన్ని ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ 3rd day నుంచి 5th day కి మొదలై తర్వాత 6వ రోజు 7వ రోజు వరకు పొడుగా అవుతూ ఉంటుందండి. ఆ తర్వాత అది నెమ్మదిగా తగ్గిపోయి మంచిగా చర్మంలో మంచి గ్లో అనేది కూడా వస్తూ ఉంటుందండి. రిపీటెడ్ నంబర్ ఆఫ్ సెషన్స్ అనేటివి మనం చేసుకోవచ్చండి. పీల్స్ చేసినప్పుడు మనకి 15 రోజులు మినిమం గ్యాప్ అనేది మళ్ళీ నెక్స్ట్ సెషన్ కి ఉండాల్సిన అవసరం ఉంటుంది. పీల్స్ చేసుకున్నాక మనకి ఎండకెళ్తే స్కిన్ సెన్సిటివ్ అవుతుందా, సరే నల్లగా అవుతుందా అని అడుగుతూ ఉంటారు. పీల్స్ చేసినాక 2 రోజులు ఖచ్చితంగా మీరు ఎండకి వెళ్ళకూడదండి. మీరు ఎండకేయాలంటే మీరు ఇంటి నుంచి ఆఫీస్ నుంచి మీరు ఇండోర్ మాల్స్ కి, షాపింగ్ కి వెళ్ళి సాయంత్రం పూట షాపింగ్ కి వెళ్ళవచ్చండి. చల్లగాలి అని అంటే విపరీతమైన చల్లగాలి, ఇప్పుడు మనకి వింటర్ ఉంది కదండి. సో విపరీతమైన చల్లగాలి తగలటం తోటి ఒక్కొక్కసారి మనకి స్కిన్ సెన్సిటివ్ గా మారుతూ ఉంటుంది. సో అలానే పీల్ చేసుకున్నాక కూడా మనకి చల్లగాలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మళ్ళీ ఇంటికి రాగానే మంచి మాయిశ్చరైజర్ అలానే మంచి సీరం అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎక్స్ఫోలియేటివ్ డీప్ వాషెస్ మనం యూస్ చేస్తుంటే మనకి పీల్స్ అనేటివి సెన్సిటివ్ గా అవుతాయి. ఎక్స్ఫోలియేటింగ్ డీప్ వాషెస్ కాకుండా సెన్సిటివ్ స్కిన్ క్లెన్జర్స్ అనేటివి మనం వాడుకుంటూ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకి వస్తూ ఉంటుంది. స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ కాకుండా పీల్స్ అనేటివి ఎంత మంచిగా చేసుకుంటూ ఉంటే మనకి అంత మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటుంది. కానీ నలుపు ఎంతైతే డీప్ గా ఉంటుందో, నలుపు ఎంతైతే ఎక్కువగా ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ పీల్స్ మనం చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. పీల్స్ కాంబినేషన్స్ లో కూడా చేస్తామండి. లేజర్స్ తో పాటు కాంబినేషన్ కూడా చేస్తాం. అలానే మైక్రో నీడ్లింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ తోటి కూడా కాంబినేషన్స్ అనేటివి చేస్తూ ఉంటాం.
అవి నెలకు ఒకసారి, ఇది 15 రోజులకు ఒకసారి. అలా మనం చేసుకుంటూ పోతుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. స్కిన్ టెక్స్చర్ కూడా మారటానికని పీల్స్ మంచిగా దోహదం చేస్తుంది. పీల్స్ చేసుకుంటే ఒకటే సరిపోతుందా అంటే కాదండి. పీల్స్తో పాటు మనం మంచి సన్ స్క్రీన్స్, అలానే సీరమ్స్, టాబ్లెట్స్, గ్లూటథైన్, వైటమిన్ సి, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్ కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. మంచి ట్రీట్మెంట్ అనేది మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే సాధ్యం అనేది మనకి రిజల్ట్స్ అనేటివి ఖచ్చితంగా సాధ్యమవుతూ ఉంటుందండి. అయితే డైట్ అనేది కూడా ముఖ్యమండి. డైట్ ఎలాంటి డైట్ తీసుకోవాలంటే రోజు 2 నుంచి 3 ఉసిరికాయలు తీసుకోవాలండి. అలానే నారింజ, బత్తాయి అనేది తీసుకుంటూ ఉండాలి. డైలీ నిమ్మకాయ రసం అనేది కొద్దిగంత తేనెతో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఎక్కువ తేనె తీసుకుంటే మొటిమలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మోడరేట్ అమౌంట్స్లో, తక్కువ అమౌంట్స్లో మనం తేనెని యూజ్ చేసుకొని మనం మంచి నిగారింపు అనేది మన చర్మంలోకి తీసుకురావచ్చండి. మీకు ఇంకా ఎటువంటి సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెడితే నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తానండి. అలానే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే, ఎవరికైనా తెలిసిన వాళ్ళైనా సరే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేసి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నలుపుతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, పీల్స్ అంటే భయపడుతున్నారు, లేజర్స్ అంటే భయపడుతున్నారు అని అంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేసి మంచి రిజల్ట్స్ ఉంటాయి, మంచి ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకోండి అని భుజం తట్టి ధైర్యం చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.